అందరికీ జై భీమ్. నేను మీ జయచంద్ర, ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం 2 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తూ ఉన్నాను. ఈ పోరాటం ఎందుకోసం అంటే పిల్లలకు సరైనటువంటి భోజన వసతులు కల్పించాలి, అలాగే త్రాగునీరు, వారు బహిర్భూమికి వెళ్ళడానికి వాష్రూమ్స్ అన్నీ కూడా బాగుండాలి. ఇంకా కొన్ని గురుకులాలు ప్రకాశం జిల్లా ఇంకా రిమోట్ ఏరియా ప్రాంతాల్లో ఉన్నటువంటి గురుకులాలలో చాలా కొండ ప్రాంతాలలో ఉంటాయి కాబట్టి అక్కడ అనేక మంది విద్యార్థులు వాష్రూమ్స్ వెళ్ళడానికి లేక బహిర్భూమికి వెళ్తా ఉన్నారు. అలాగే ఆ బహిర్భూమికి వెళ్ళిన సమయాలలో అనేక మంది కూడా విషపురుగుల కాటుకు బలైన వారు ఉన్నారు అనేటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద గత 3-4 సంవత్సరాల నుంచి నేను గలం విప్పుతా ఉన్నాను. గలం విప్పుతా ఉన్న పక్షంలో అనేకమైనటువంటి బెదిరింపు కాల్స్ రావడం, అలాగే ఎంతోమంది బెదిరించడం కూడా జరిగింది. కాకపోతే ఎక్కడ కూడా ఈ దాడులకు కానీ ఈ బెదిరింపులకు కానీ భయపడకుండా దళిత పిల్లలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలందరికీ కూడా న్యాయం జరగాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. అటువంటి పక్షంలో తరచుగా ప్రకాశం జిల్లాలో ఏదైతే ఉందో గురుకులాలలో తరచుగా పేపర్ ప్రకటనలు వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ పేపర్ ప్రకటనలు ఏమని వస్తూ ఉన్నాయంటే రీసెంట్గా కూడా మన పల్నాడు జిల్లాలో వంకాయలపాడు గురుకులాలలో పారిపోయి కొండల్లో దాక్కున్నటువంటి విద్యార్థులు ఫుడ్ సరిగా పెట్టడం లేదు, బాత్రూమ్లు కడిగిస్తున్నారని దగ్గర అక్కడ ఉన్నటువంటి బాలులు ఎవరైతే ఉన్నారో 67 మంది విద్యార్థులు పారిపోయి కొండ పొదల్లో దాక్కోవడం జరిగింది. 30 మందిని తిరిగి తీసుకొని వస్తే మరో 37 మందిని పోలీసు వారు తీసుకొని వచ్చి అప్పచెప్పడం జరిగింది. మీ సమస్య ఏంటి అని వారు ఆరా తీయగా సాక్షాత్తు పోలీసుల మందే ఈ విద్యార్థులు చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఏమని చెప్పారంటే, మాకు అన్నం సరిగా పెట్టట్లేదు, అలాగే బాత్రూమ్లు గడిగిస్తున్నారు అనేటువంటి విషయాలు చెప్తా ఉన్నారు. ఇంకొక ఈనాటి కాలంలో గురుకులాలనే గుల్ల చేసిన ప్రకాశం డీసీఓ గారు, ఈ సమస్య మీద మేము గత సంవత్సర కాలంగా అడుగుతా ఉన్నాం. ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి డీసీఓ గారు అయితే సాక్షాత్తు ఎలక్షన్ రేపు ఉందనంగా ఎలక్షన్ ముందు రోజే అపాయింట్మెంట్ ఇస్తారు, ఎలక్షన్ కోడ్ ముందు రోజే అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్షన్ అదే రోజు బయోమెట్రిక్ వేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ ఎవరు కూడా అవాస్తవాలు కాదు, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు రికార్డ్స్లలో కనిపిస్తున్నటువంటి వాస్తవాలు. వీటి మీద మాట్లాడితే దళిత ఉద్యోగులపై ఇటువంటి ఇవి చేయడం సరైనది కాదని దాదాపుగా నాకు ఒక 20 మంది దాకా ఫోన్లు చేశారు. ఎవరు ఫోన్లు చేశారు అంటే, ఎవరైతే ఈ దళిత ముసుగులో ఉద్యమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళే ఫోన్ చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడిగాను, దళితులు అన్యాయం చేస్తున్నారు, దళిత ఉద్యోగులైతే నేను ఆ గలాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాను, మిగిలిన వాళ్ళైతే నేను పట్టించుకోను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ఫలాలనిచ్చి రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొంది మీరు పే బ్యాక్ టు సొసైటీ అటువంటివి పిల్లలకు చేయకపోయినా పర్వాలేదు, కానీ వారి పొట్టగొట్టి వారికి అన్యాయం చేయడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్. అలాగే ఈ ఫుడ్ విషయానికి వస్తే అక్షర టైమ్స్ పత్రిక వారు ప్రభుత్వ ఎస్సీ గురుకులాల విద్యార్థులకి అందని పండ్లు గ్రుడ్లు 20 రోజులుగా అందట్లేదని గత సంవత్సరం ముందు కాలంలో 2024లో ఈ పేపర్లో వేయడం జరిగింది. వాళ్ళకి మెనూ ప్రకారం ఏదైతే ఉందో వారంలో 2 సార్లు పౌష్టికాహారమైనటువంటి గుడ్డు, చికెన్ పెట్టాలి, అలాగే స్నాక్స్ టైంలో ఫ్రూట్స్ అందించాలి అనేటువంటిది ఒక వెండర్ ద్వారా పిలిచి ఆ టెండర్ ఏదైతే వేస్తారో వేసి ఆ ఫ్రూట్స్, ఆ గుడ్లు, పాలు అందించడానికి ఇస్తారు. ఈ పాలల్లో కూడా అవినీతి. ఈ పాలల టెండర్లో పేపర్ ప్రకారము ఎంఆర్పి రేట్లు 60 రూపాయలు ఉంటే టెండర్లు పిలిచినప్పుడు ఎక్కువ రాయితీ ఎవరైతే ఇస్తారో టెండర్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడేం జరుగుతుంది, ఎంఆర్పి ధర 60 రూపాయలు పాల మీద ఉంటే 55 రూపాయల 89 పైసలకు టెండర్ను కట్టబెట్టడం అనేటువంటి అనేకమైనటువంటి అవినీతికి ఇవి నిదర్శనాలు కాదా? రీసెంట్ గానే ప్రకాశం జిల్లాలో నిన్న దూపాడు గురించి ఒక పత్రిక వచ్చింది. ఇవన్నీ
ఆ, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేటువంటిది మనము ఒకసారి ఆలోచిస్తే ఇవన్నీ కూడా అధికార లోపం వలనే వస్తూ ఉన్నాయి. ఎందుకు అధికార లోపం అంటున్నానంటే, నెల్లూరు జిల్లాలో సాక్షాత్తు మీడియా ముందే గురుకులాల పిల్లలు చెప్పారు. ఏమని? మా చేత వంట పనులు చేయిస్తున్నారు, కూరగాయలు కట్ చేపిస్తా ఉన్నారు, సరైనటువంటి ఆహారం అందించట్లేదు, పనులు అందించట్లేదు అనేటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కానీ ఈ దళిత ముసుగులో ఉన్నటువంటి దళిత నాయకులు కేవలం ఉద్యోగుల మీద ప్రేమ చూపడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్? మీరు నిజంగా దళిత ఉద్యమ నాయకులు అయితే పిల్లలకి ఎక్కడైతే అన్యాయం జరుగుతూ ఉందో అక్కడ మీ గలం వినిపించాలి, వారికి మీ ద్వారా న్యాయం చేయాలి. కానీ నాకు ఫోన్లు చేసి మీరు ఇలా దళిత ఉద్యోగుల మీదనే మాట్లాడడం కరెక్ట్ కాదు అంటే మాట్లాడతాం. అన్యాయం దళిత పిల్లలకి ఎక్కడ జరిగినా వాళ్ళు దళిత ఉద్యోగులు అయినప్పటికీ ఖచ్చితంగా మాట్లాడతాం. మేము దళిత ఉద్యోగుల కోసము దళిత ఉద్యమాలు చేయట్లేదు. అది ఎవరైనా కానీ అన్ని కులాల పిల్లలు కాదా? మీ ఇంట్లో పిల్లలకి మీకు సరైనటువంటి ఆహారం అందక, సరైనటువంటి సౌకర్యాలు అక్కడ కల్పించబడకపోగా మీరు అడగరా? ప్రభుత్వము కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వ నిధులని సద్వినియోగం చేసుకోండి అంటే దొడ్డుదారులలో వీళ్ళ ఖజానాలకు మళ్లించుకుంటూ పేద పిల్లలకు అన్యాయం చేస్తే అడిగితే అది తప్పంటే ఎలా? ఒకసారి నేను ఒకటే చెప్తా ఉన్నాను, గత ప్రభుత్వం నుంచి కూడా ఈ గలం వినిపిస్తా ఉన్నాం. మేము ఏ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకులం కాదు, కేవలం గురుకులాల మీద ఉన్నటువంటి సమస్యల కోసం మాత్రమే మాట్లాడుతా జరుగుతుంది. అయితే ఈ తరుణంలో నాడు నేడు కింద ఎంతో కొంత స్కూల్స్ బాగుపడినట్లుగా అనుకునే మాట అయితే 100% వాస్తవం. ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా చెప్తా ఉన్నానంటే, నేను గత 4 సంవత్సరాలుగా గురుకులాలలో ఒక హెల్త్ సూపర్వైజర్గా పనిచేసినటువంటి అనుభవం నాకుంది. ఈ గురుకులాలలో నా కళ్ళ ముందే అనేకమైనటువంటి పిల్లల చేత వంట పనులు చేపించడం, ఈ క్లాస్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు పిల్లల చేత బాత్రూంలలో నీళ్లు పెట్టించుకోవడము, వారు తిన్న ప్లేట్లు కడిగించుకోవడము, వాళ్ళకు సఫర మర్యాదలు చేసుకునేటువంటి దృశ్యాలు అనేకం చూశాను. నేను అక్కడ కూడా ప్రశ్నించాను. కాబట్టి నేనేం చెప్తా ఉన్నానంటే, ఒక దళిత ఉద్యోగురాలికి అన్యాయం జరుగుతుంది, ఒక దళిత ఉద్యోగికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచన మీకు వచ్చే ముందు వాస్తవాలు ఏం జరిగాయి అనేటువంటిది మీరు గ్రౌండ్ నుంచి ఎంక్వైరీ చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఆ వాస్తవాలన్నీ నాకు తెలుసు. నేను అనేకమైనటువంటి ఆర్టీఐల ద్వారా అనేకమైనటువంటి ప్రశ్నలు సందిగ్ధాను. అయితే నాకు వచ్చినటువంటి ఆ సమాధానాలన్నీ కూడా చూసి నేను ఒక్కొక్కసారి ఆశ్చర్యానికి గురవుతాను. మేము అడిగే సమాధానం ఒకటి, మీ స్కూల్స్లలో మెనూ ఎలా పెడతా ఉన్నారు, ఏ రోజు ఏ మెనూ అందిస్తూ ఉన్నారు, వారికి ఎన్ని గ్రాములైనటువంటి చికెన్ ఇస్తున్నారు, ఎన్ని గ్రాములు ఉన్నటువంటి గుడ్డును వారికి మీరు అందిస్తూ ఉన్నారు, ఫ్రూట్స్ ఏమేమి ఇస్తా ఉన్నారు అని మేము అడిగితే వారు చెప్పే సమాధానం, మాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి మెనూనే మేము అందిస్తున్నాం. అదే ప్రభుత్వం ఏం మెనూ ఇచ్చింది మీకు, మీరేమేం పెడతా ఉన్నారు అనేటువంటిది అందరికి తెలియాలి కదా అని మేము అడిగితే దాన్ని వక్రీకరించి రాస్తారు. ఉద్యోగాలు ఏ రకంగా నోటిఫికేషన్లు లేకుండా మీరు భర్తీ చేశారని మేము ఆర్టీఐ అడిగితే సో అండ్ సో 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 అండ్ సో ఈ విధమైనటువంటి సమాధానం. అసలు నిరుద్యోగులు అల్లాడుతూ ఉంటే ఉద్యోగాలు లేక అన్ని అర్హతలు పెట్టుకొని ఉన్నటువంటి నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ కొంతమంది గెస్ట్ టీచర్ల దగ్గర డబ్బులు తీసుకొని టెట్ పాస్ కానటువంటి ఉపాధ్యాయుల చేత కూడా మీరు ఈరోజు బోధన చేపిస్తున్నటువంటి విషయం వాస్తవం కాదా? ఎవరి జీవితాలు నాశనం చేయాలని ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల పిల్లలు ఎవరు కూడా గురుకులాలలో చదువుతున్నటువంటి సందర్భాలు లేవు. అందరూ కూడా ఏ శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం వంటి పెద్ద పెద్ద స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్లలో లక్షలు వెచ్చించి చదువుతున్నటువంటి వాస్తవాలు. ఈ గురుకులాలు ఒక 5-10 సంవత్సరాల కిందట డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఒక బలమైనటువంటి సంకల్పంతో అరెరెరే
పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు, మారుమూల ప్రాంతాలలో అసలు చదువు అంటే ఏంటో తెలియని తల్లిదండ్రుల పిల్లలు బలవుతా ఉన్నారు. శ్రామికుల కొడుకులు శ్రామికులు అవ్వద్దు, రిక్షా తొక్కే వాళ్ళ పిల్లలు రిక్షా కార్మికులు అవ్వద్దు అనేటువంటి బలమైన సంకల్పంతో ఈ గురుకులాలని గాడిన పెట్టడానికి ఒక ఐపీఎస్ అధికార స్థానంలో ఉండి కూడా ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సెక్రటరీగా పనిచేసి గురుకులాలను ఒక అత్యున్నత స్థాయిలో పెట్టాలి అనేటువంటి సంకల్పంతో బలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఎంతో కఠోరమైనటువంటి శ్రమిస్తే కానీ ఈరోజు గురుకులాలకు ఈ స్థానం రాలేదు. దానిని ఎవరు కాదన్నా ఇది జరిగినటువంటి వాస్తవం, ఇది అందరికి తెలిసినటువంటి వాస్తవం. ఈరోజు గురుకులాలలో చదువుతున్నటువంటి పిల్లలు ఎవరు? 90% మంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలే. చాలా మంది తల్లిదండ్రులు చదువు రాకపోయినా పర్లేదు మా పిల్లలకి, కనీసం 3 పూటల తినడానికి ఆహారం దొరికినా చాలు అనేటువంటి దయనీయ స్థితిలో చేర్పించినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. అటువంటి వారిని మేము ప్రత్యక్షంగా చూసాము, వాళ్ళతో మాట్లాడాం. స్వారస్ తరపున ఆ పిల్లల బాగోగులు మేము చూడటం జరిగింది. మా శక్తి కొలది మా నెట్వర్క్ ద్వారా ఏ గురుకులాలలో ఎక్కడెక్కడ ఏ విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు, వారికి బుక్స్ అవసరమైతే బుక్స్, బట్టలు అవసరమైతే బట్టలు, వారికి ఇంకా ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో తెలుసుకొని వాటన్నిటిని కూడా మేము సమస్యను పరిష్కరించడం జరిగింది. కానీ ఈరోజు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఇలాగే కొనసాగితే పూర్వ స్థితికి వెళ్ళే అవకాశం ఉంది గురుకులాలు. కాబట్టి దయచేసి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, జిల్లా మంత్రివర్యులు ఇక్కడే ఉంటున్నారు స్థానికంగా, మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ గురుకులాల మంత్రివర్యులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు చొరవ తీసుకొని ఈ గురుకులాలలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఎప్పటికప్పుడు మీరు రిపోర్ట్ తెప్పించుకొని సమీక్ష నిర్వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అవసరమైతే ఒక కమిటీని వేయండి, ఆ కమిటీని వేసి జిల్లాకు ఒక కమిటీని ఏర్పాటు చేసి వారంలో 2 సార్లు తనిఖీలు చేసే విధంగా కూడా అవకాశం ఉంటే చేయగలరు అని విన్నవిస్తా ఉన్నాం. పరీక్షల సమయాలలో పిల్లలకు సరైనటువంటి ఆహారం అందించకపోగా, పౌష్టికాహారం అందించకపోగా వాళ్ళు పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు? వాళ్ళ మానసిక స్థితి దృఢంగా లేనప్పుడు వారు పరీక్షల్లో ఏ విధంగా రాణించగలుగుతారు అనేటువంటిది మా బలమైనటువంటి వాదన. అలాగే ఈ అవినీతి అధికారులందరినీ కూడా ఒక కమిటీ వేసి ఈ పత్రికలను అన్నిటిని కూడా రాసినటువంటి వార్తలని, ఇందులో వాస్తవాలను వెలికి తీసి వీరందరిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. అదే స్కూల్స్లలో ఈరోజు గెస్ట్ అండ్ అక్కడ పనిచేసేటువంటి ఫ్యాకల్టీ ఉపాధ్యాయులు కొందరు నాతో మాట్లాడుతూ ఉన్నారు, ఈ పత్రికా విలేకరుల మీద మేము కోర్టుకు వెళ్తామని. సిగ్గుపడండి. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, సంవత్సరాల కాలంగా మీకు జీతాలు రాక రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా మిమ్మల్ని అక్కడ విధులు నిర్వర్తించమని చెప్తా ఉంటే, ఎవరైతే గురుకులాలలో అక్కడే స్టే చేసి పిల్లలతో ఉండాల్సినటువంటి ఉపాధ్యాయులు గెస్ట్ టీచర్లను అడ్డం పెట్టుకొని వారి స్థానంలో మీ డ్యూటీలు వేస్తూ చాలని జీతాలతో రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ కూడా మీకు వారిలో 2% కూడా శాలరీలు ఇవ్వలేనటువంటి దయనీయమైన పరిస్థితులలో మీరు ఉంటే, ఏ రోజైనా ఈ అధికారులందరూ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, జిల్లా డీసీఓలు కానీ కోర్టుకు వెళ్ళారా మీకోసము? ఈరోజు పిల్లలకు న్యాయం చేయండి. టెండర్లలో అవినీతి జరుగుతుంది, నాడు నేడులో అవినీతి జరిగింది. ఇలాంటి అనేకమైన విషయాలలో అవినీతులు జరుగుతూ ఉన్నాయి. వీటిని వెలికి తీయండి. సాక్షాత్తు విద్యార్థులే స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు, మా చేత బాత్రూమ్లు గడిగిస్తా ఉన్నారు,
మా చేత కూరగాయలు గడిగిస్తా ఉన్నారు, మా చేత అనేకమైనటువంటి పనులు చేపిస్తా ఉన్నారు అని చెప్తా ఉంటే పత్రిక సహోదరులు రాస్తారు. ఇవన్నీ పత్రిక అంటేనే ఆ యొక్క జరుగుతున్నటువంటి అన్యాయాలను వెలికి తీయడానికి ఒక ఆయుధం. పత్రికా విలేకరు ఒక వార్తను రాశారు అంటే దానిని క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద కమిటీ వేసి నిర్ణయం తీసుకొని అది అవాస్తవం అయినప్పుడు దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో తప్పు లేదు. కానీ మేము కోర్టుకు వెళ్తాం, ఎవరికి కొమ్ము కాస్తా ఉన్నారు? ఉపాధ్యాయులైనా దళిత ఉద్యోగ సంఘాలైనా మీరు ఎవరికి కొమ్ము కాస్తా ఉన్నారు? ఈరోజు దళిత ఉద్యోగ సంఘాలను ఒకటే అడుగుతా ఉన్నాను. సమస్య జటిలమైనప్పుడు అయినప్పటికీ తరచుగా పత్రికా పేపర్లలో నిలుస్తా ఉంటే మీరెందుకు ఈ సమస్యల మీద గలం విప్పడానికి ప్రయత్నం చేయట్లేదు? రాష్ట్ర స్థాయిలో ఒక ఉద్యమం నేనే చేశాను. ప్రభుత్వం మా రంగాలనే గత గురుకులాలలో చేస్తూ 7-8 సంవత్సరాలు ప్రభుత్వాలకు అతీతంగా చేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులని తొలగించినప్పుడు మీరు గాడిద పళ్ళు ఏమన్నా దోముతా ఉన్నారా? ఎందుకు ఇవన్నీ నేను మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఒక సమస్య మీద, ఒక వ్యవస్థ మీద గలం విప్పిస్తున్నటువంటి నన్ను మీరు సహకారం అందించకపోగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నా. జిల్లా అధికారి కానీ, రాష్ట్ర అధికారి కానీ, ప్రిన్సిపల్స్ కానీ, వార్డెన్స్ కానీ దళితులైతే ఎవరికి ముద్దు? మీరేమన్నా దళిత పిల్లలకు ఉచితంగా సర్వీసులు ఏమన్నా చేస్తా ఉన్నారా? మీకు ప్రభుత్వం నుంచి నెల నెల జీతాలు వస్తూ ఉన్నాయి కదా. మీరు ఉద్యోగంలో చేరే ముందు మాకు ఇవి విధులు ఉంటాయి, మేము ఈ విధులు నిర్వర్తించాలి అనే కదా మీరు మీ ఉద్యోగాలలో చేరింది. మరి వీళ్ళందరికీ కొమ్ము కాసే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తా ఉన్నారు? మీకు కూడా ఇందులో వాటాదారులా? నేను మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా నా వ్యక్తిగతంగానో నా స్వార్థపూరితంగానో నేను మాట్లాడట్లేదు. పత్రికలు వస్తూ ఉన్నాయి, పత్రికలలో ప్రతిరోజు కనీసం నెలకు 2-3 పేపర్లలో ఈ గురుకులాల గురించి కథనాలు ప్రచురితం అవుతా ఉన్నాయి. అందులో చేసినటువంటి అనుభవం నాకు 4-5 సంవత్సరాలు ఉంది. పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది, ఈ ఉపాధ్యాయులు విద్యార్థులకి ఎంత మేరకు చెప్పగలుగుతున్నారు అనేటువంటి అవగాహన నాకు ఉంది. ఈరోజు రెగ్యులర్ ఉపాధ్యాయులు ఉన్నారు, గురుకులాల ఆ యొక్క టర్మ్స్ ప్రకారం వాళ్ళు అక్కడే స్టే చేయాలి, వాళ్ళకు గవర్నమెంట్ క్వార్టర్స్ కూడా ఇస్తారు. కానీ ఎక్కడ ఏ గురుకులాలలో కూడా ఉపాధ్యాయులు నివాసం ఉంటున్నటువంటి దాఖలాలు లేవు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 24 గంటలు ఒక హెల్త్ సూపర్వైజర్, రెగ్యులర్ హెల్త్ సూపర్వైజర్ల గురించి మాత్రమే మాట్లాడతాం. 24 గంటలు అందుబాటులో ఉన్నారు. ఈ గెస్ట్ హెల్త్ సూపర్వైజర్స్ని మరి ఏ ప్రాతిపాదికన నియమిస్తారో నాకు తెలియదు. ఇన్ని అవర్స్ అని కానీ, లేకపోతే పార్ట్ టైం అంటే అదే కదా, ఇన్ని అవర్స్కి మీరు ఇక్కడ పనిచేయాలి, లేదా పిల్లలకి ఏదన్నా బాగోగులు బాగలేనప్పుడు అత్యవసరాలలో మిమ్మల్ని మేము ఉపయోగించుకుంటామనే ఒక నియమం మీదనే వారిని నియమించుకోవడం జరుగుతుంది. కానీ అత్యధిక శాతం ఈరోజు 90% మంది గురుకులాలలో పనిచేస్తున్నటువంటి హెల్త్ సూపర్వైజర్స్ ఎవరైతే ఉన్నారో కేవలం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. కేవలం పార్ట్ టైం హెల్త్ సూపర్వైజర్స్ మాత్రమే. రెగ్యులర్ హెల్త్ సూపర్వైజర్స్ ఎక్కడ ఉన్నారు? మేము కొన్నిసార్లు తనిఖీలు వెళ్ళినప్పుడు ఆగమేఘాల మీద వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. విద్యార్థులకి ఏదన్నా ఎమర్జెన్సీ అయితే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్లు దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సిలకు తీసుకెళ్ళినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ గురుకులాల వ్యవస్థ మీద ఎవరైతే క్షేత్రస్థాయిలో అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక కమిటీ వేసి, ఇది ఒక ప్రకాశం జిల్లాలో సమస్య కాదు, నెల్లూరు, పల్నాడు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో ఏ సమస్యలు వస్తా ఉన్నాయి. ఇంకా ఘోరమైన విషయాలు ఏంటంటే కొన్ని మహిళా గురుకులాలలో
చిన్న వయసులోనే 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలు గర్భం దాల్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా అధికార లోపమే. ఎవరైతే జిల్లా అధికారులు నిబద్ధతతో పనిచేస్తారో అటువంటప్పుడు ఈ గురుకులాలలో సమస్యలు ఉండవు. ఈ జిల్లా అధికారులు నిబద్ధతగా పనిచేయాలంటే పైన ఉన్నటువంటి సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కనీసం నెలకు ఒకసారో నెలకు 2 సార్లు తనిఖీలు నిర్వహించి కనీసం సెక్రటరీ గారు అందుబాటులో లేకపోతే ఆయన దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ని తనిఖీలకు పంపించడం ద్వారా అసలు ఏ జిల్లా స్థాయిలో ఏం జరుగుతుందో అనేటువంటి గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకొని ఎప్పటికప్పుడు దాని మీద ఆరా తీసినప్పుడు ఇటువంటి సమస్యలన్నీ సద్దుమణిగే అవకాశం ఉంది. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే నేను ఈరోజు ఈ సోషల్ మీడియా ద్వారా నేను ఒకటే విన్నవిస్తా ఉన్నా. ఎవరి భవిష్యత్తులు అంధకారంలోకి వెళ్ళవు, మీ పిల్లల భవిష్యత్తు మాత్రమే అంధకారంలోకి వెళ్తుంది. ఉద్యమకారులే సమస్య మీద మాట్లాడాలి, దళిత సంఘాల వాళ్ళే ఈ సమస్యల మీద మాట్లాడాలి అనేటువంటి నియమాలు ఏమీ లేవు. తల్లిదండ్రులుగా మీకు ఒక బాధ్యత ఉంది. పేరెంట్స్ మీటింగులు జరుగుతాయి. గురుకులాలలో చదివే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నాది ఒకటే విన్నపం. ఖచ్చితంగా మీ పిల్లలతో పాటు అక్కడ భోంచేయండి. అక్కడ ఉన్నటువంటి వసతులు మీరు గమనించండి. అక్కడ ఉన్నటువంటి వసతులు ఏవైనా బాగలేకపోతే అక్కడ ఒక వీడియో తీసుకొని జిల్లా అధికారి గారిని సంప్రదించండి. జిల్లా DCO గారికి ఈ విధంగా ఉంది, మా పిల్లలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఇది ఎవరో మాట్లాడాలి, ఈ సమస్య పరిష్కారం అవ్వాలి అంటే చాలా సమయం పడతా ఉంది. జిల్లా స్థాయిలో నా శక్తి మేరకు ఈరోజు అనేకమైనటువంటి గురుకులాలలో హెల్త్ సూపర్వైజర్స్ అందుబాటులో ఉంటున్నారంటే అది కేవలం నా గలం ద్వారానే. ఈరోజు ఎంతో కొంత పౌష్టికరమైనటువంటి ఆహారం శుభ్రంగా నాణ్యంగా అందుతుందంటే నా గలం ద్వారానే. ఎంతో కొరకు ఇదివరకు 90% ఇదివరకు 100కు 100% రెసిడెన్స్ స్టే చేయాల్సినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే చేయట్లేదో ఈరోజు కనీసం 30% 40% ఆ గురుకులాలలో విద్యార్థులతో పాటు ఉంటున్నారంటే అది నా గలం ద్వారానే. కాబట్టి నేను కూడా చెప్తా ఉన్నాను, దళిత సంఘాలు అందరూ కూడా నామమాత్రపు ఉద్యమాలు చేయమాట. నేను ఈ ఉద్యమాన్ని గురుకులాల మీద ఉన్నటువంటి సమస్యలను రూపుమాపడానికి 4-5 సంవత్సరాల నుంచి నేను ఒకటే స్టాండ్ తీసుకున్నాను. అమ్ముడుపోయే వ్యక్తి జయచంద్ర అయితే ఈరోజు గురుకులాల సమస్య మీద ప్రతినిత్యం ఇలా జరుగుతుంది, దీని మీద ఈ చర్యలు తీసుకోండి అని రాష్ట్ర స్థాయి మంత్రుల్ని కలిసి వారి ముందు విన్నవించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. పిల్లలకి సరైన విధంగా అందవలసినటువంటి విద్య అందడం లేదు. సౌకర్యాలు సద్వినియోగంగా ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇదంతా అధికారుల నిర్లక్ష్యం వల్ల కాదా అని ఒకసారి ఆలోచన చేయాలి. ఇక ప్రకాశం జిల్లాలో ఒక ఈనాటి కలం వారైతే ఒక 2-3 పేజీలు రాశారు. దాని మీద ఏదో కమిటీ వేశారు. ఆ కమిటీ ఏమైందో తెలియదు. అసలు దాని మీద ఏదో విచారణ నామమాత్రంగా జరిపారు. కాబట్టి వీటన్నిటిలో విషయాలలో చైతన్య పరులం అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క గురుకుల ఉన్న ఒక్క గ్రామాలలో ఒక నాయకుడిగా, ప్రశ్నించే నాయకుడిగా మీరు తయారవ్వండి. అక్కడ సమస్య వచ్చింది అంటే ముందుగానే మీరు వెళ్ళి మాట్లాడండి. అవసరమైతే జిల్లా కలెక్టర్ గారికి, సెక్రటరీ గారికి, అవసరమైతే మంత్రివర్యుల దగ్గరికి తీసుకువెళ్ళండి. పేపర్ ప్రకటనలు ఇవ్వండి, తప్పేముంది? జరుగుతున్నటువంటి సమస్య మీద పేపర్ ప్రకటన ఇస్తే తప్పేముంది? అనేకమైనటువంటి సమస్యలు ఉండగా పట్టినట్లు వ్యవహరిస్తూ జిల్లా DCO గారు, జిల్లా DCOలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రతి గురుకులాన్ని విజిట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది.
మరి అన్ని జిల్లాలలో డీసీఓ గారు విజిట్లు చేస్తున్నారో లేదో తెలియదు, కానీ విజిట్లు చేస్తూ ఉంటే సమస్యలు బయటికి రావు. సమస్యలు ఒకదాని మీద ఒకటి బయటకు వస్తూ ఉన్నాయంటే విజిట్ చేయనట్టే లెక్క. ఒకవేళ చేసినా ఏదో నామమాత్రంగా చేస్తున్నట్లు లెక్కలు. కాబట్టి ఇప్పటికైనా కానీ సమస్య జటిలమై ఇది రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళి ప్రభుత్వాలకు చెడ్డ పేరు తెచ్చే విధంగా మారక ముందే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీని మీద ఒక కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసి, జిల్లాకు ఒక కమిటీని ఏర్పాటు చేసి జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సమస్యల మీద దృష్టి పెట్టి దళిత పిల్లలందరికీ కూడా న్యాయం చేయండి. మేము అడుగుతుంది ఒకటే, గురుకులాలలో చదువుతున్నటువంటి పిల్లలకి సరైనటువంటి వసతులు కల్పించండి, సరైనటువంటి భోజన సౌకర్యాలు కల్పించండి, సరైనటువంటి త్రాగునీరు కల్పించండి, బహిర్భూమికి వెళ్ళడానికి మల విసర్జనలు శాలలు శుభ్రంగా ఉండేటట్టు ఏర్పాటు చేయండి. కాబట్టి ప్రతిసారి పత్రికలలో వస్తున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే మాత్రం దీనిపైన సంబంధిత అధికారులందరి మీద కూడా ప్రైవేట్ కేసులు వేయాల్సినటువంటి దుస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి మేము ఒకటే కోరుతా ఉన్నాం మీడియా ద్వారా, ఈ సమస్యలను అన్నిటిని కూడా రూపుమాపండి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, రేపు రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల విషయంలో చొరవ తీసుకోండి. రాజకీయ పలుకుబడులు ఉన్న వాళ్ళు, లేకపోతే ఈ సీట్లు ఎవరైతే డబ్బులకు అమ్ముకుంటా ఉన్నారో ఇటువంటివన్నీ కూడా జరగకుండా, ఎవరైతే విద్యార్థులు వ్రాత పరీక్ష రాసి మెరిట్ ప్రతిపాదిక మాత్రమే మీరు సీట్లను కేటాయించాలి. గత 5-6 సంవత్సరాల నుంచి ఆ సీట్లను అమ్ముకోవడం, అర్హులైనటువంటి పిల్లల పొట్ట కొట్టడం, వారికి విద్యను దూరం చేయడం అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాల మీద అనేక సార్లు మాట్లాడాం. రిటర్న్ టెస్ట్ పెడతా ఉన్నారు. రిటర్న్ టెస్ట్ రాసిన విద్యార్థులకు, మెరిట్లో ఉన్న విద్యార్థుల కంటే అసలు ఏ రాత పరీక్ష రాయకుండా ఎట్లా ఏ రకంగా స్కూల్స్లలో జాయిన్ అవుతా ఉన్నారు. మిగిలిన సీట్ల భర్తీ విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది. అంటే ఇవన్నీ అవినీతి చర్యలు అనటానికి అద్దం పట్టేలాగా ఉన్నప్పటికీ కూడా మీకు ఇవన్నీ కనపడవు. కాబట్టి దయచేసి మేము ఒకటే చెప్తా ఉన్నాం, పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలందరూ కూడా 90% మంది ఈరోజు గురుకులాలలో చదువుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు ముందడుగు వేసి ఎప్పుడైతే మీరు నాణ్యమైనటువంటి విద్యను, నాణ్యమైనటువంటి సౌకర్యాలను అందించగలుగుతున్నారో అప్పుడే పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలకు న్యాయం చేసిన వారు అవుతారు. కాబట్టి దయచేసి ఈ సమస్యల మీద మీరు దృష్టి సారించాలని అడుగుతా ఉన్నాను. జై భీమ్.